మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా నార్త్ వెస్ట్ రీజియన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, కోబ్రా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఇరు వర్గాల మధ్య సుమారు గంటన్నర పాటు భీకర పోరు జరిగినట్లు తెలిసింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టగా 2 మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఒక AK-47 ఇతర ఆయుధ వస్తు సామగ్రి లభించింది. మృతుల్లో ఒకరు డివిజనల్ కమిటీ సభ్యుడు, నేషనల్ పార్క్ ఏరియా దళ కమాండర్ దిలీప్ జడ్జా, అలాగే ఏరియా కమిటీ మెంబర్ కోసా మాండవిగా పోలీసులు గుర్తించారు. ఎదురు కాల్పుల ఘటనతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆ ప్రాంతంలో మరిన్ని భద్రతా బలగాలను మోహరించి గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామ శివారులో శనివారం GPS ట్రాకర్ సిస్టంతో రాబందు కలకలం రేపింది. ఈ పక్షిని చూసి స్థానికులు భయాందోళనకు గురై ఆందోళన చెందుతున్నారు. రాబందు కాళ్లకు నెంబర్స్తో కూడిన స్టిక్కర్స్ ఉండడంతో జరగరానిదేదైనా గ్రామానికి ప్రమాదం జరుగుతుందనే భయంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి వికాస్ కు వివరణ కోరగా దేశంలో రాబందులు అంతరించిపోవడంతో వాటిని కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం GPS ను వాటి కాళ్లకు ట్యాగ్స్ అతికించి వాటిని వదిలేశారు. రాబందులు దేశంలో ఎక్కడెక్కడ తిరిగినా వాటి లొకేషన్ ను మహారాష్ట్ర ప్రభుత్వం ట్రేస్ చేస్తుందని, వాటిని ఎవరైనా హాని తలపెడితే మహారాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందుతుందని తెలిపారు. రాబందులకు ఎవరైనా హాని తలపెడితే వారికి కఠిన చర్యలుంటాయని ఫారెస్ట్ అధికారి వికాస్ తెలిపారు. ఏదేమైనా అరుదైన పక్షిని చూసి జనాలు అవక్కయ్యారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓ రైతు అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. దుర్గి మండలం మూటుకూరు గ్రామానికి చెందిన మట్టపల్లి లింగయ్య సొంత పొలంలో పురుగుల మందు తాగి మృతి చెందాడు. లింగయ్య 2 ఎకరాలు సొంత భూమి, 6 ఎకరాలు కౌలు భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఎరువులు, పురుగుల మందు కోసం అప్పులు తీసుకోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఈ ఘటనా చర్య చేపట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లింగయ్యకు భార్య శ్రావణి మరియు 2 కుమారులున్నారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఊరట లభించనుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 3 కోచ్ల రైళ్ల స్థానంలో 6 కోచ్ల రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు తొలి దశలో 10 కొత్త 6 కోచ్ల రైళ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం రద్దీ సమయాల్లో 3 కోచ్ల రైళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా 6 కోచ్ల రైళ్లు అందుబాటులోకి వస్తే ఒకే ట్రిప్పులో ప్రయాణించే వారి సంఖ్య రెట్టింపవుతుంది. దీంతో ప్లాట్ఫారంలపై నిరీక్షణ సమయం తగ్గడమే కాకుండా ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే గ్లోబల్ టెండర్లను పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఎల్ఎన్టీ నుంచి మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఈ బదిలీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు ఐడీబీఐ క్యాపిటల్ను ఆర్థిక సలహాదారుగా నియమించారు. మెట్రో ఆస్తులు, అప్పులు, నిర్వహణ ఖర్చులపై ఆ సంస్థ వారం రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనుంది. స్వాధీన ప్రక్రియ పూర్తి కాకముందే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్ల కొనుగోలును పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెట్రో 2వ దశ విస్తరణ పనులు కూడా ప్రారంభం కానున్న తరుణంలో ఈ నిర్ణయం హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలక మార్పు కానుంది. దేశ రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనికి తోడు వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో విజిబిలిటీ దాదాపు సున్నాకి పడిపోవడంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. వాళ్ళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యతా సూచి AQI 437గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చలి తీవ్రత కూడా పెరిగింది. శనివారం నుంచే ఈ పరిస్థితి ఉండగా ఆదివారం నాటికి మరింత దిగజారింది. రానున్న 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ విమాన వివరాల కోసం ఎప్పటికప్పుడు ఎయిర్లైన్స్ ను సంప్రదించాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. మరోవైపు ఉత్తర రైల్వే పరిధిలోని అనేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వెంటనే గ్రాఫ్ 4 ఆంక్షలను తిరిగి అమల్లోకి తెచ్చింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ కఠిన నిబంధనలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్లాండ్ ను అమెరికాకు అమ్మే విషయంలో డెన్మార్క్ చర్చలకు నిరాకరిస్తుండటంతో 8 యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. డెన్మార్క్ తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై ఫిబ్రవరి 1, 2026 నుంచి 10% టారిఫ్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రీన్లాండ్ను పూర్తిగా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదరకపోతే జూన్ 1 నుంచి ఈ సుంకాలను 25% పెంచుతామని హెచ్చరించారు. గ్రీన్లాండ్ను పూర్తిగా కొనుగోలు చేసే ఒప్పందం కుదిరే వరకు ఈ సుంకాలు అమల్లో ఉంటాయని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్టిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రీన్లాండ్లో యూరప్ దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఏకపక్ష నిర్ణయంపై యూరప్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్ర దేశాలపై సుంకాలు విధించడం పూర్తిగా తప్పని బ్రిటన్ ప్రధాని కీర్ విమర్శించారు. ఈ బెదిరింపులు ఆమోదయోగ్యం కావని, ఐరోపా దేశాలని ఐక్యంగా దీనికి స్పందిస్తాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ హెచ్చరించారు. ట్రంప్ ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసిందని డెన్మార్క్ విదేశాంగ మంత్రి అన్నారు. ఈ పరిణామాలతో అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు దెబ్బతింటాయని యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇండోర్లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య 3వ వన్డే సిరీస్ డిసైడర్ మ్యాచ్ నేడు మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుంది. మొదటి వన్డేలో భారత్ గెలవగా రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈసారి భారత జట్టు కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. రవీంద్ర జడేజా పేలవ ప్రదర్శన కారణంగా 3వ వన్డే నుంచి విశ్రాంతి పొందే అవకాశం ఉంది. అతని స్థానంలో బ్యాటింగ్, బౌలింగ్ సామర్థ్యం కలిగిన యువ ఆల్రౌండర్ ఆయుష్ బడోని జట్టులోకి రావచ్చని సమాచారం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిట్ గా ఉన్నారని, కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉన్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.
హైత్-నగర్ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకులో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ ఘటన బ్యాంకు పనివేళలో కాకుండా జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బ్యాంకులో సిబ్బంది లేదా ఖాతాదారులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో బ్యాంకుకు చెందిన కొన్ని పరికరాలు, ఫర్నిచర్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. పూర్తి స్థాయి నష్టం వివరాలను ఇంకా అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది, భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి లోపాలున్నాయి అనే కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు బ్యాంకు యాజమాన్యానికి సూచించినట్లు కూడా తెలిసిందే.